అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. రైతులు జరుపుకునే పండుగే సంక్రాంతి పండుగ. ఎందుకంటే అప్పుడే కొత్త కొత్త పంటలు పండుతాయి కాబట్టి మరి ఆ కొత్త పంటలతో పిండి వంటలు తయారు చేసుకొని ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని తిని ఆస్వాదిస్తారు. మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ఎవరితో ఉన్నామో తెలుసా? పరిచయం అవసరం లేని సినీ నటి, ప్రముఖ నటి అన్నపూర్ణమ్మ గారితో ఉన్నామన్నమాట. మరి ఈరోజు మన సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నపూర్ణమ్మ గారు చెప్పే కబుర్లు, అలాగే అమ్మ తయారు చేసే పిండి వంటలు టేస్ట్ చేసేద్దామా? పదండి. కాకపోతే నాకు ఇప్పుడు భయం వేస్తుంది వెళ్ళాలంటే, ఎందుకంటే అమ్మ ఆల్రెడీ టైం చెప్పింది, పొద్దున్నేరా మనం పిండి వంటలు తయారు చేద్దామని. కానీ ఆల్రెడీ టైం అయిపోయింది. నేను తిట్టేస్తుంది ఏంటో. ఫస్ట్ అయితే కనుక వెళ్ళిపోతా ఫాస్ట్గా. అబ్బాబ్బా ఏమిటో ఈ పిల్ల వస్తానంది ఇంతవరకు రాలేదు. నేను వచ్చేసా. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మన వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో వచ్చేసేసా అమ్మ, ఎంత అందంగా ఎంత బాగా రెడీ అయ్యి వచ్చేసాను. అవును, గంగిరెద్దు కూడా రెడీ అవుద్ది. లేదులే, ఊరికే అన్నాను కానీ రా, నువ్వు చెయ్యాలి తొందరగా. ఇంతకీ మీరు చేసేసినట్టున్నారేమో. కొన్ని చేసా, అరిసెలు చేసేసా, కజ్జికాయలు సగం చేసా, మిగతా సగం నువ్వు రుద్ది కజ్జికాయలు ఎలా చేయాలో నేర్చు. నాకు ఎలా చేయాలో మీరు చెప్తూ ఉండేనమ్మా. నువ్వు ముందు ఒక పూరి చేయి చెప్తాను. పూరియా? ఓకే, ఒత్తాలి. పూరి ఒత్తరా నాకు బాగా వచ్చు, నేను ఒత్తుతానమ్మా. చూడండి, పూరి ఒత్తు. ఎస్, నీకు అసలు రాంది ఏమన్నా ఉందా? నువ్వు తయారవ్వడాన్ని బట్టే నాకు అర్థమైంది నీకు అన్నీ వచ్చాయి. కాదు, ఏదో పిల్లవు కదా, మా పిల్లలు రాలేదు తోడు ఉంటావు అనుకున్నాను. అంటే మీరు మరీ ఇంత ఫాస్ట్ గా చేసేస్తారు అనుకోలేదు. నేను ఇంత కష్టపడి రెడీ అయ్యి వచ్చిన ఒకటే పండుగ చాలా సింపుల్ గా ఎంత బాగుంది. పండుగ అంటే తొందరగా రెడీ అవ్వాలి. నేను తెల్లారుజాము లేచాను, గబగబా రెడీ అయ్యాను. అయ్యో, నేను వాకిళ్ళు ఊడ్చుకున్నాను, నేను ముగ్గులు పెట్టుకున్నాను. రేపు మా ఇంటి ముందు రథం ముగ్గేస్తావా? సంకురమయుడు ఆ రథం మీదే వెళ్తాడు. సంక్రాంతి అంటే ఏంటనుకుంటున్నావు? ఇన్ని రోజులు వేసిన ముగ్గులన్నీ సంకురమయుడు వచ్చి కూర్చున్నాక. ఏదో నాకు ఇదంటే కొంచెం ఈజీ, కానీ మరి ముగ్గులు అంటే నాకు కష్టం. ఏదో స్టార్ అంటే వేస్తాను, మిగతా ఏవి నాకు కష్టం. రేపు అంత తొందరగా కాదు కానీ ఇవాళ రాత్రికి వేసేసి పెట్టు. ఓకే, ట్రై చేస్తా. అలాగే ఇవాళ రాత్రి నేర్చేసుకున్నావు. ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టినా పెట్టు. ఎస్, కజ్జికాయలు ఎలా చెయ్యాలో నేను నేర్చేసుకుంటున్నాను. నువ్వు నేర్చుకుంటావు, రూపాయి ఇచ్చే పని లేకుండా నేర్చుకున్నావు. మాస్టర్ దగ్గర నేర్చేసుకున్నావు. అదే అదే అంటనే కదా, నేను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని వంటలు నేర్చుకున్నావు. ఏమన్నా న్యాయంగా ఉందా? మరి అమ్మ చెప్తే ఆ మాత్రం ఫాస్ట్ గా నేర్చుకోకపోతే ఎలా? అవునమ్మా, ఇలా కజ్జికాయలు చేసుకుంటూ మనం మాట్లాడుకుందాము. అసలు స్టార్టింగ్ బేసిక్ గా ఈ ఫీల్డ్ లోకి రావడం చాలా కష్టం కదా, సెలెక్ట్ చేయడము, సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టం కదా. అసలు ఇంతకీ అసలు ఎలా సెలెక్ట్ అయ్యారంటారు? స్టార్టింగ్ మీరు స్వర్గనాయకం సినిమాలో హీరోయిన్ గా దాసరి నారాయణ గారి డైరెక్షన్ లో అసలు ఎంట్రీ ఎలా వచ్చింది చెప్పండి. మనం ఆ స్వీట్ మెమరీ షేర్ చేసుకుందాం. బుక్లో ఎరిపోతున్నాయి. ఏం కాదు, ఆ రోజుల్లో గీతనాలు అవన్నీ కూడా నాకు తెలీదు. నేను ముందు నాటకాలు వేసా. ఓహో, నాటకాలు వేసారా? ఓకే, మాకు తెలియదు. అయితే నాటకాల్లో వేస్తా వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు సినిమా వాళ్ళు చూసి ఓహో ఆ నాటకాల్లో బాగా చేస్తుంది అమ్మాయి ఎవరో అని వేషాలకు పిలిచారు. ఓహో, అదే ఒకటో రెండో హీరోయిన్ వేసిన తర్వాత ఇక్కడ పెట్టి ఎంత బాగా నేర్చుకున్నాను. నీ దుంపతేగా అంతే అమ్మా, ఇప్పుడు ఫాస్ట్ అదే బాగా చేస్తుంది ఈ అమ్మాయి ఎవరో, బాగుంది కదా కొంచెం అనుకుని సినిమాల్లోకి పిలిచారు. పిలిస్తే నేనేం చేశానంటే, హీరోయిన్ చేయడం కొంచెం కష్టమే. నువ్వు వచ్చినాకే బాగా కుదురుతున్నాయి అమ్మాయి, అంతకుముందు చేసినవి బాగాలేవు. అంతే అమ్మా, నాకంటే మీ సపోర్ట్ తో నేను బాగా చేసేస్తుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ఈ కజ్జికాయలు ఎన్ని రకాలు చేసుకుంటారో తెలుసా నీకు? అవును, ఏంటి కజ్జికాయలో రకాలు కూడా ఉంటాయా? నాకు చూపించే రకం ఒకటే తెలుసు. కాదు, ఈ కజ్జికాయలు బొంబాయి రవ్వ ఉంటుంది కదా. అవును, బొంబాయి రవ్వ నూతులో శుభ్రంగా వేపుకుని ఆ తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు సన్నగా తరగాలి. ఓహో,
సన్నగా తరిగి జీడిపప్పు, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార కావాలంటే పంచదార వేసి కలిపేసి పౌడర్ తయారు చేసుకుని దాంతో చేసుకోవచ్చు. నువ్వులు బాగా వేపేసి బెల్లం వేసుకుని కావాలంటే జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. మానేసుకుని నువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఓహో, ఇన్ని రకాలు. ఇంతకీ మీరు ఎంత చేస్తారు? నువ్వులతోనే చేస్తున్నారు. ఎందుకంటే నువ్వులతో చేస్తే బాగుంటాయి, నిల్వ ఉంటాయి, ఎవరికన్నా పెట్టినా విచిత్రంగా ఉంటాయి. బొంబాయి రవ్వతో రెగ్యులర్గా ఎప్పుడు చేస్తానే ఉంటారు. ఇక్కడ పెట్టు. ఇంత బాగా నేర్చుకున్నావు. ఎంత ఇస్తా డబ్బులు? నాకు ఎంతే ఉందమ్మా, ఒక అద్భుతమైన పట్టుచీర కొనిస్తాను. వావ్, మా పిల్లలు వచ్చి కొంటారు అనుకున్నాను అమ్మాయి, వాళ్ళు ఎలాగో రాలేదు. నువ్వు ఈసారి ఎలాగో మీ పిల్లల బదులు ఈ సంక్రాంతి పండగకి నేనే ఉన్నాను కాబట్టి నేనే మీకు మీ పిల్లలు చాలా చాలా మంచి పిల్లవి. అవును, చాలా బాగా చేస్తున్నావు పిల్ల. నువ్వు ఇప్పుడే వచ్చి ఇప్పుడే ఇలా నేర్చేసుకున్నావే. ఎస్, అవునమ్మా. ఇంతకీ మీరు నాకు ఎలా వత్తాలి, దాంట్లో ఏం పెట్టాలో చెప్పారు, ఆ పెట్టేది ఏంటో కూడా చెప్పారు, కానీ అసలు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పమ్మా. నువ్వులు దోరగా వేపుకుని, నువ్వులు దోరగా వేపుకుని కొంచెం బెల్లం సన్నగా తరుక్కుని, బెల్లం నువ్వులు కావాలనుకుంటే ఒక్క పిసర యాలక పొడి వేసుకుని, కావాలనుకుంటే ఆ పళ్ళు ఈ పళ్ళు ఈ కిస్మిస్లు అవి సన్నాయి బొన్నాయి ఉన్నాయి కదా, అవి కూడా కలుపుకుని దాంతో చేయొచ్చు. ఓహో, అంటే మనకి దీనికి కావాల్సినవి నువ్వులు, గోధుమ పిండి, బెల్లము, నూనె, ఇలాచీ పౌడర్, కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానుకోవచ్చు. ఎంత భలే చేస్తున్నావు పిల్లకాయ, చాలా బాగుంది. మన వనితా ఛానల్ ప్రేక్షకులందరికీ చూసారు ఈ పిల్ల ఎంత బాగా చేస్తుందో. పిల్లలంటే ఇలా నేర్చుకోవాలి అన్ని. నాకు చాలా ఇష్టం ఇలా నేర్చుకునే పిల్లలంటే. వా వా వా, జల్దీ జల్దీ అదే నవ్వడం కాదు, అరిసెలు చేసేటప్పుడు వస్తే ఎంత బాగుండేది. అయ్యో, అరిసెలు చేయడం చాలా కష్టం కదమ్మా అసలు. ఎంత టైం. మా ప్రేక్షకులతో కొద్దిసేపు మాట్లాడతాను నేను. ఏం లేదర్రా, మీరు వేయించిన శనగపప్పు, వెండి కొబ్బరి, కొంచెం బెల్లం కలుపుకుని కూడా కజ్జికాయలు చేసుకోవచ్చు. చాలా ఈజీ. నువ్వులు, పంచదార లేదంటే బెల్లం మీ ఇష్టం, మీ ఇష్టానికి ఏదైనా కలుపుకుని ఇలా పూరీ చేసుకుని చక్కగా చేసుకోవచ్చు. నూనె కూడా ఎక్కువ పీల్చదు. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, గోధుమ పిండి బెటర్, ఎందుకంటే మైదా పిండి పెద్దగా తినొద్దని జనం చెప్తున్నారు, ఆరోగ్యానికి మంచిది. గోధుమ పిండితో చేసుకోవచ్చు. కొంచెం యాలక పొడి వేసుకోవచ్చు, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మారింది కదా, ఒక కాలంలో అయితే ఏదో చేసేవాళ్ళు. నువ్వులతో చేసుకోవచ్చు, వేయించిన శనగపప్పుతో చేసుకోవచ్చు, బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు, దేంతోనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది, పెద్దవాళ్ళం మనం తిన్నా కూడా బాగుంటుంది. నువ్వుల పొడితో చేసుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. నిల్వ ఉండడంతో వేయించిన శనగపప్పుతో కూడా చాలా రోజులు నిల్వ ఉంటాయి. చాలా బాగా చేస్తున్నావు అమ్మాయి, వండర్ఫుల్గా చేస్తున్నావు. తొందరగా చేసావనుకో ఈ పనులన్నీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళందరికీ పిండి వంటలన్నీ చూపిస్తాను. అలాగే అమ్మ, మనం తొందరగా చేసేసుకుందాము. ఈ గ్యాప్ లోపల అసలు నాకు మీ స్టార్ట్ అయింది కెరీర్ ఎలాగో నాకు చెప్పారు కదా, అలా స్టార్ట్ అయింది అని చెప్పి. అలా స్టార్ట్ అయింది. అలాగా మీరు ఏమంటారు, నాటకాలు వేస్తూ సడన్ గా అంత పెద్ద ఆఫర్ రాగానే అసలు మోహన్ బాబు గారి పక్కన పెద్ద ఆఫర్ ముందేం రాలా. ముందు 1, 2 చిన్నవి పొన్నవి వచ్చాయి. వాళ్ళతో వీళ్ళతో డైరెక్షన్ లో చేసిన తర్వాత ఈ పెద్ద ఆఫర్ కి మాత్రం మేకప్ టెస్ట్లు అన్ని చేశారు. అబద్ధాలు చెప్పకూడదు కదా. నేను రెండు హీరోయిన్ వేషాలు వేశాను. 2 హీరోయిన్ వేషాలకి మేకప్ టెస్ట్ ఉంది. ఒక హీరోయిన్ వేసినప్పుడు ఈ అమ్మాయి ఏం బాగాలేదనుకున్నారు టెస్ట్ లో. ఎందుకంటే మేకప్ ఎక్కువ వేసాడో ఏం చేశాడో తెలియదు. అయ్యో బాగాలేదే అనుకుని ఊరుకుంటే ఆ అమ్మాయి చూస్తే బాగుంది, ఇప్పుడు ఎందుకు బాగుండదు, ఇంకోసారి మేకప్ టెస్ట్ 2 సార్లు మేకప్ టెస్ట్. అదృష్టం. అది అమ్మాయిలు జాగ్రత్త. స్వర్గం నరకానికి దాసనారాయణరావు గారు ఒకటే టెస్ట్లే మేకప్ టెస్ట్ చేశారు, హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. కానీ నేను హీరోయిన్ గా చేయలేను అని డౌట్ వచ్చేసింది నాకు. ఎందుకు అలాగా? హీరోయిన్ గా చేయడం చాలా కష్టం, మనం అనుకున్నంత ఈజీ కాదు. అవునా? అందం ఒకటే కదమ్మా, యాక్టింగ్ మీకు ఎలాగో రెండు ఉన్నాయి. హీరోయిన్ అంటే పెద్ద పెద్ద కళ్ళు, ఎవరినైనా ఇలా పలకరించినట్టు ఉండాలి కళ్ళు. అయితే నేను కూడా ఇలా చూడాల్సింది. చేసుకోమోకు, బై బర్త్ వస్తాయి. మనం చదివేసుకున్నాం కదా, మనం బోల్డ్ రకాల యాక్టింగ్లు చేయగలం కదా, మన ఇండస్ట్రీలో వెళ్ళిపోదాం అనుకోవడం తప్పు. కెమెరా వేరే కన్ను, అది కొంతమందిని అందంగా చూపిస్తుంది,
చాలా అందగత్తెలు కూడా నార్మల్ గా చూపిస్తారు. నిజంగానే అమ్మ, అదైతే నిజం. అసలు మీరు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఫస్ట్ టైం మీరే అనుకుంటాను అండ్ మోహన్ బాబు గారితో హీరోయిన్ గా యాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకే అంటే తల్లిగాను వదినగా ఇలా యాక్ట్ చేశారు కదా. అసలు ఇన్ని షేడ్స్ అసలు ఒకళ్ళలో వావ్ కదా పాసిబుల్. ఒకటి చెప్పనా, షేడులు లేవు ఏం లేవు. హీరోయిన్ చేసే రోజుల్లో మనకేం తెలియదు. మదర్కి వచ్చేటప్పుడు కొంచెం పరిణితి కావాలి, ఆ పరిణితితో అలాగే ఏదో చేసుకొచ్చాను. ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం, వాళ్ళు ఆదరించారు, నేను ఇంతకాలం ఉన్నాను. ఓకే, అంతకంటే వేరే ఇంతకీ అసలు మీరు ఇప్పటి వరకు లైక్ ఇలా ఎన్నో చేశారు కదా, తమిళ్ హిందీ వీటిలో అన్ని లాంగ్వేజెస్ అన్ని నిజంగా మీకు వచ్చామా మామూలుగా? అంటే తమిళ అయితే కొంచెం వచ్చు, తమిళ్ వచ్చు, కన్నడ కూడా కొంచెం వచ్చు. అంటే డబ్బింగ్ అంటే వాళ్ళు చెప్పుకుంటారు. అవునవును, తెలుగు మన తెలుగే. నేను ఎక్కువ చేసిన తెలుగు సినిమాలు అమ్మాయి. నాకు తెలుగు వాళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం. తిట్టకండర్రా, నాకు తెలుగు వాళ్ళతో యాక్ట్ చేయడమే ఇష్టం. తెలుగు వాళ్ళే మన మనసుకి హాయిగా అనిపించే మర్యాద ఇస్తారు. అన్ని లాంగ్వేజ్లు చేశాను కానీ నాకెందుకో మన వాళ్ళే నచ్చారు. అంటే తెలుగులోనే ఎంటర్ అవడం మూలాన అలా అయ్యి ఉండొచ్చు. మన వాళ్ళు అసలు ఆదరిస్తారు ఫస్ట్. అవునవునమ్మా. అప్పుడు మీరు సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మ్యారేజ్ అయిందమ్మా మీకు, లేకపోతే సినిమాల్లోకి ఎంటర్ కాకముందరే పెళ్ళి అయిందా? పెళ్లి చేసుకుని వచ్చా. నిజంగా మంచి. అంటే నాకు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే సామాన్యంగా ఎవరు ఒప్పుకోరు కదా పేరెంట్స్ కానీ. అదే తెలియక 2 వేషాలు ఇచ్చారు, తెలిసాక బాగుండదులే అని నేనే మానేసా. అసలు అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో ఏమన్నా చిన్న చేంజ్ కానీ? సినిమా ఇండస్ట్రీలో ఏమీ చేంజ్ లేదమ్మా. టెక్నాలజీ అటు ఇటు కొంచెం మారింది. అప్పట్లో కెమెరాలు సౌండ్ వచ్చాయి, ఇప్పుడు సౌండ్ లేకుండా తిరుగుతుంది. అవునమ్మా, కెమెరా సౌండ్ వచ్చేవంటే కెమెరా సౌండ్ వస్తుందమ్మా, మనకు భయం కూడా వేస్తుంది. అవును, నాకు ఒక డౌట్ వచ్చిందమ్మా. అప్పట్లో మామూలుగా చాలా పెద్ద పెద్ద డైలాగులు ప్రాంప్టింగ్స్ కూడా ఎక్కువ ఉండేవి కాదండి. ఇప్పుడు అంటే ప్రాంప్టింగ్స్ అవి ఇవి ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మరి అప్పట్లో అసలు ఒక భారీ డైలాగ్స్ ఇవన్నీ ఎలా ఎలా చెప్పేవాళ్ళు? ఎలా చెప్పడం ఏంటి, ముందరే 1 డే బిఫోర్ ఇచ్చేవాళ్ళ? అలా కాదు, మీలాగా బోల్డ్ అన్ని ఉండవు మా బుర్రలో. సెట్కి వెళ్ళేటప్పుడు డైలాగ్ ఆ డైరెక్టర్ గారు చెప్పింది చేయడం, ఆ కెమెరా ముందు ఒబ్బిడిగా స్టూడెంట్ లాగా నిలబడి ఏం చెప్తే దానికి తలకాయ ఊపడం. ఓకే, మరి ఇప్పుడు మీ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా అంటే చాలా సీరియస్ గా మీరు భయపడిపోయిన అంటే అమ్మో ఈ డైరెక్టర్ అంటే నాకు చాలా భయము అని అనే పిచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? డైరెక్టర్ అంటే భయం అని కాదు కానీ బాగా చేయాలనే భయం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా మై గాడ్, అసలు ఈ చిన్న తెరకొచ్చి చిన్న కెమెరాలు చూసినా కూడా దానికి ఒక మర్యాద, దానికి ఒక గౌరవం, దానికి ఇచ్చే గౌరవం దానికి ఇస్తే అది కూడా మనకు గౌరవం ఇస్తుంది. అంతే, భయం భక్తి అనబడేది ప్రతి పనిలోనూ ఉండాలమ్మా, నాకు తెలిసి. అంతే. సో చూసారా నేను ఎంత బాగా చేసేస్తున్నానో, అమ్మతో అలా మాట్లాడుతూ మంచిగా కజ్జికాయలు చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు, బట్ భలే వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న టిప్స్ ఏమేం కలపాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి చేయడానికి అనేది చెప్పారు కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలని కూడా హ్యాపీగా ఇలా తయారు చేసుకోండి జాగ్రత్తగా నూనె దగ్గర. అండ్ అమ్మ, మీరు ఇంతకీ సంక్రాంతి పండుగ మీరు ఎక్కడ జరుపుకుంటారు, ఎవరితో జరుపుకునేవాళ్ళు? చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పెద్ద అయినాక ఇంకా మేము నానమ్మలు అయినాక మేము ఎక్కడికి వెళ్తాం, మా పిల్లలే మా దగ్గరికి వస్తారు. తర్వాత నాకు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా బాగా పల్లెటూళ్ళలో చేసుకున్న సంక్రాంతి. అసలు పల్లెటూళ్ళకి ఇక్కడికి తేడా ఏంటమ్మా? అక్కడ ఏముంటుంది, అందరూ అయితే అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అవును, ఏముంటుందంటే అందరు బంధువులు వస్తారు, చూసుకుంటాం, అదొకటి. అవును, తర్వాత కోడి పందాలు అవి అక్కడే జరుగుతాయి. ఇక్కడ ఊళ్ళల్లో కోడి పందాలు జరుగుతాయి, అవన్నీ చూసుకుందామని వస్తాం. తర్వాత వచ్చి అన్ని నాన్ వెజ్లు అవి ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఓహో, ఇక్కడ అమ్మేవన్నీ ఎక్కడో ఎప్పుడో ప్రిజర్వ్ చేసి అట్లా ఉంచి ఉంచి. అవునవును, మనకు అన్ని ఫ్రెష్. అక్కడ మేకపోతులు అప్పటికప్పుడే కట్ చేసి అప్పటికప్పుడే అప్పుడప్పుడు కొత్తగా మినపప్పులు అవి ఉంటాయి. అవును, మినపప్పు, గారెలు, కోడి మాంసం, గారెలు, వేట మాంసం, చేపల పులుసు, అన్ని రకాలు. ఇప్పుడు మీరంటే మహా చేసుకుంటే బిర్యానీ, మాకు అలా కాదు. అంతే, బోలెడని వెరైటీలు అప్పటికప్పుడే ఫ్రెష్ గా కట్ చేసామా, వేసేసామా, అయిపోయిందా. సో అమ్మ, ఇప్పుడు ఇంతకీ మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీరు ఆ సినీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. లేకపోతే లైక్ మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ఇష్టమైన అభిమాని రావడము, ఆ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెమరబులే కదా, 50 ఏళ్ళు నన్ను ప్రేక్షకులు ఆదరించి ఇంతకాలం ఉంచి ఇంకా కూడా ఉండమని దీవిస్తున్నారంటే ఇదే మెమరబుల్. అంతే, మెమరబుల్ అంటే లైఫ్లో
ప్రేక్షకుడు మెచ్చుకున్న ఆర్టిస్ట్ కదే మేము చాలు చాలు. యాక్చువల్గా అమ్మ నిజమే మీరు అన్నది చాలా మంచి మాట. ఎందుకంటే అసలు ఈ ఫీల్డ్లో అయితే పేరు వస్తుంది, లేకపోతే ఎంత కష్టపడ్డా సరే అసలు పాపం గుర్తింపే లభించదు. అంటే గుర్తింపు లభించదు అంటే మన టైంను బట్టి కొంత, మన కలిసిపోయి పనిచేయడాన్ని బట్టి కొంత, గర్వపడకుండా ఉండాలమ్మాయి. అంతే, ఎప్పుడు ఏ రోజు ఆ రోజు వచ్చినట్టే ఫీల్ అవ్వాలి. అంతే కొత్తగా. అంటే నీకు ఒక మాట చెప్పనా? చెప్పండి. ఇండస్ట్రీ కేవలం ఈ ఎంటర్టైన్మెంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఉత్సాహం ఉంటే ఫీల్డ్లోకి రావాలి, కానీ ఎవరో తోస్తే రాకూడదు. తోస్తే వస్తే యాక్టింగ్ రాదు. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదుగా. అంతే. ఇప్పుడు నీకు ఇష్టం ఉంటే ఇది తినిపించగలను, అవును, లేదా ఒక్కసారి తినిపించగలను, అవును, ఇంకో రెండోసారి తినిపించలేవు. అది నిజమే. ప్రేక్షకులు కూడా ఆదరించరు. అవును, ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా గొప్పవాళ్ళుగా అంతకాలం నిలబడ్డారు అంటే వాళ్ళకి ఉత్సాహం ఉందని అర్థం. ఓకే. మీరు చేసిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటమ్మా? ఒకటేంటి, అన్ని సినిమాలు చేశాను, ఒకటి ఇష్టమని ఎలా చెప్తాను? అంతే, అంటే అదేలే. సో మొత్తానికి ఇలా వంటలు చేస్తున్నాం మనం, కజ్జికాయలు అరిసెలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హ్యాపీగా తయారు చేసేసుకుంటున్నాము. సో మీరు కూడా నేర్చుకోండి ఎలా తయారు చేయాలో. ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం కొత్తగా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చూడండి, ఈ సంక్రాంతి పండుగ నేను మా అమ్మతో హ్యాపీగా ఇదిగో వంటలు చేసేస్తున్నాను. మిగిలింది మళ్ళీ ఎవరన్నా వచ్చినప్పుడు అప్పుడు వేడి వేడిగా చేసి పెడదాంలే. అంతేనా? ఎక్కడికి సరిపెడతా. సరే అయితే అసలు నీ కథ చెప్పు ముందు. ఏంటమ్మా, నాకైతే వంటలేని రావు. ఇప్పుడు మీరు వంటలు చేసి పెడితే నేను తినడం తప్పితే ఏం రావంటావు? జీవితంలో ఇంకా ముందుకు నీకు ఎప్పటికోసారికి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వస్తారు కదా, ఇప్పటి నుంచి ప్రయత్నం చేయి నేర్చుకోవడానికి. అసలు నేను ముందు మా వనితా టీవీ ప్రేక్షకులకి ఇవన్నీ చూపించాలి. ఇవన్నీ వాళ్ళు చేసుకున్నారో లేదో నాకు తెలియదు కదా. అవును, అందుకని నేను చేసిన వాళ్ళకి చూపిస్తే కానీ నాకు తృప్తి ఉండదు. చూపించిన తర్వాత నీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే, ఏమంటావు? అంతే అంతే అమ్మా. అబ్బా ఇదిగో నర్రా, అరిసెలు చేశాను, కజ్జికాయలు చేశాను. ఇవి మాత్రం గసగసాలు వేస్ట్ చేశాను. దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు, ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, గసగసాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ప్రేక్షకులందరి కోసం చేశానండి, వనితా టీవీ ప్రేక్షకుల కోసం. మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి, వచ్చి భోంచేసి వెళ్ళాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత కష్టపడి చేసింది కదా, దీనికి పెట్టకపోతే ఏమన్నా అనుకుంటుంది. టేస్ట్ అయ్యి మరి. నాకు తెలుసా మీరు ఎలా అన్నా, మీరు ప్రేమగా ఊరికే అంటారు, నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మా అమ్మకే టేస్ట్ అరిసెలు. అలాగే అమ్మా నేను తినేసాను, నువ్వు తిను. నేను ఇక్కడ పెడతాను. సో బాగానే వచ్చాయి, తోడు లేకుండా చేయలేనేమో అనుకున్నాను. నూనె కూడా ఎక్కువ పెంచరా. మీరు అరిసెలు చేసుకుంటే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోండి. ఉత్త నూనెతో చేస్తే నిల్వ ఉండవు, అందుకోసమని. ఓకే, నేను నెయ్యి వేసా. నెయ్యి వేసేసారా? అందుకనే ఇంత టేస్టీగా ఉన్నాయి. అరిసెలు బాగున్నాయి. మరి కజ్జికాయల సంగతి ఏంటి చూడు. వేడి వేడిగా అసలు అలా తయారు చేసుకొని తింటే ఆహాహా ఎంత బాగుంటుందో కదా. సో నేను కూడా టేస్ట్ చేసేస్తాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయమ్మా, వేడిగా. అన్నీ సరిపోయినాయండి. పండగ అంటే పండగే, అద్దరిపోయింది. సూపర్ అంటే సూపర్. నిజంగా అమ్మ చేతి వంట అంటే నిజంగా చాలా అమృతంలాగా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అన్నమ్మా సంక్రాంతి భోగి పండుగల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, అంతేకాకుండా మంచి మంచి వంటలు కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నిజంగా థ్యాంక్స్ అ లాట్. వన్స్ అగైన్ మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వనితా ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి కనుమ అన్నిటికీ కలిపి శుభాకాంక్షలు. చూసారు కదా, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వెళ్ళాను. బోల్డని కబుర్లు చెప్పేసుకున్నాము. అంతేకాకుండా పిండి వంటలు ఎలా తయారు చేయాలి ఏంటి కూడా నాకు నేర్పించేశారు. నేనైతే ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేసేసాను. మరి మీరు కూడా మేము చూపించిన పిండి వంటలు, అదే కజ్జికాయలు ఇవన్నీ నేర్చుకున్నారు కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. అలా తయారు చేయండి. ఈసారి ఎవరికైనా రాకపోతే ఇలా తయారు చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.